ఇంద్ర గారు చెప్పండి, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద రావటం వస్తే కాల్ చేస్తానని రేవంత్ రెడ్డి గారు 10 మరి వాళ్ళని కాకులు అంటారో ఇంకో ఎమ్మెల్యేలు అంటారో మీ ఇష్టం అనుకోండి, నేనైతే అన్ను. వాళ్ళు తీసుకున్నారనేది ఇప్పుడు ఒక కాలర్ వ్యాఖ్యానించారు. రెండో పాయింట్ ఇది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. మెస్సీకి ఫుట్బాల్కి 100 కోట్లు ఖర్చు పెట్టారు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తూ, బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ ఫార్ములా రేసులో 54 కోట్లు ఖర్చు అయితే అది మళ్ళీ వెనక్కి వచ్చినా కూడా మా మీద కేసులు పెట్టారు. ఇప్పుడు 100 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టారు, అది అప్పుడు హైదరాబాద్ బ్రాండ్ కోసమే కదా, ఇప్పుడు మీరు బ్రాండ్ ఇమేజ్ అంటున్నారు కదా అని వాళ్ళు అంటున్నారు. సో ముందుగా ఫిరాయింపుల మీద మీరు మాట్లాడదలిస్తే, ఆ ఇష్యూ మీద పంచాయతీల మీద మాట్లాడదలిస్తే మాట్లాడండి, తర్వాత ఇది మాట్లాడండి. ఓకే సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాజీ ముఖ్యమంత్రి వెళ్ళినటువంటి మా జగనన్నకి జన్మదిన శుభాకాంక్షలు సార్. సో నేను ఇక్కడ ఏం చెప్పాలనుకున్నానంటే, ఇంతకుముందు నేను మీకు ఒక లైన్ ఇచ్చాను. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం కూలిపోతుందని పదే పదే మాట్లాడిన నేపథ్యంలో ప్రజలు ఇచ్చిన ఓటు విలువ కాపాడుకోవాలంటే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉండింది. సో ఆ సందర్భంలో జరిగి ఉంటాయి. ఎందుకు చెప్పినానంటే ఇలాంటి క్వశ్చన్ వస్తుందని ముందే నేను మీకు ఆ ఇంటి ఇచ్చాను సార్. ఎందుకంటే ఆ రోజు ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఆ విషయం చెప్పారు. ఎస్, నేను ఫిరాయింపులకి విరుద్ధము, ఎవడైనా వచ్చి అంటే వాళ్ళని రాళ్లతో రువ్వండి అని చెప్పినాడు. ఆయన దమ్మున్నది కాబట్టి చెప్పినాడు. ఇవాళ కాపాడుకోవాల్సిన దమ్ముంది కాబట్టి కాపాడుకున్నారని తెలియజేస్తున్నాను నేను. కాబట్టి ప్రజలకు ఇచ్చిన సార్ ఒక మాట చెప్తా నేను, ప్రభుత్వాలు కూలదోయాలనే ఒక కుట్రపూరిత ధోరణి కేంద్రంలో ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నది. కేసీఆర్ వాదన కూడా అదే కదా, కేసీఆర్ గవర్నమెంట్ కూడా మీరు ఓటు కేసుతోటి కోల్చిపోయారనే కదా ఆరోపణ వచ్చింది అప్పుడు. సార్ ఇప్పుడు కేసీఆర్ గారు ఫస్ట్ టర్మ్ లో ఆయన చాలా నీట్ గా ఉన్నారు సార్. సెకండ్ టర్మ్ కి వచ్చేసరికి 2018 కి వచ్చేసరికి మొత్తం పూర్తిగా ఆయనలో అపరిచితుడు చేరిపోయినాడు. కాబట్టి రాష్ట్రాన్ని పరిస్థితి దిగజార్చినారు. ఎవరు చేయలేనంత అధ్వానం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లారు, వ్యవస్థలను కూడా తీసుకెళ్ళని చెప్పాల్సిన ఒక్క మాట్లాడతా సార్ స్ట్రైట్ గా. నేను కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి, మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారని 4 ఎమ్మెల్యేలను తీసుకోబోతున్నారని చెప్పేసి, వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా మేము పట్టుకున్నామని చెప్పేసి ఒక స్వామీజీని ఇంకెవరెవరినో కలిపి కేంద్రంలో ఇప్పుడు ఏమంటారు ఆర్ఎస్ఎస్ లో బాగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సంతోష్ జీ గారిని లాక్కొచ్చి పెట్టినటువంటి కేసు ఏమైంది చెప్పమని సార్. వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు సార్ దాని గురించి? కాబట్టి ఆ చర్చలోకి వెళ్తే చర్చ పెద్దది. వాళ్ళకి అనుకువగా ఉన్నట్టుగా మలుచుకోవడము వాళ్ళ ఘనత, అనుకోగా ఎట్లా మలుచుకోవాలనే వాళ్ళ యొక్క ఘనత. రెండో విషయం ఏంటి అంటే సార్, ఇక్కడ మా అన్నను ఒక స్ట్రైట్ గా అడుగుతున్నాను దేవన్నని. మొన్న ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ సభ్యులను బట్టి సమయం ఇచ్చారు. సో వాళ్ళ సభ్యుల సంఖ్యని కోడ్ చేశారు, ఆ సమయాన్ని వాళ్ళు తీసుకున్నారు. మరి వాళ్ళ పార్టీ ఫిరాయించని చెప్పినటువంటి సభ్యుల సంఖ్యని ఎందుకు యాడ్ చేశారు, వాళ్ళ సమయాన్ని ఎందుకు వినియోగించుకున్నారు, మరి ఇప్పుడు ఎందుకు ఈ లైన్ తీసుకొని మాట్లాడుతున్నారని అది పెద్ద చర్చ అండి. ఎందుకంటే స్పీకర్ గారు వాళ్ళు మొత్తం అందరు లెక్కలేసి ఇచ్చేస్తుంటాడు. అది పాత విషయం. ఎక్కడ జరగాలి, వాళ్ళ పరిధి ఎక్కడ, వాళ్ళకు ఉన్నటువంటిది ఎక్కడ అంటే అసెంబ్లీలోనే. అసెంబ్లీలో జరిగే వ్యవహారం పట్లనేమో సై, కానీ బయటకు వచ్చేసరికి అది హేతుబద్ధమైన ఆర్గ్యుమెంట్ కాదు. ఎట్లా సార్ ఇది? అది హేతుబద్ధమైనది కాదు ఆర్గ్యుమెంట్. ఏదో చెప్పడానికి చెప్పారు కానీ రైట్. మెస్సీ వర్సెస్ ఈ ఫార్ములా రేస్, దీని మీద చెప్పండి. మెస్సీకి సంబంధించినటువంటి విషయం పూర్తిగా ప్రైవేట్ వాళ్ళు చేసినటువంటి ఈవెంట్. దానికి ముఖ్యమంత్రి గారు వెళ్ళడం ఏంటి అని అంటే, రాష్ట్రంలో మన దేశంలో అయినా స్పోర్ట్స్ కి చాలా తక్కువగా మనం సమయం కేటాయిస్తున్నాము, చాలా నిధులు తక్కువ కేటాయిస్తున్నాము, అసలు దానిపైన ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉన్నాము. చిన్న దేశమైనటువంటి దగ్గర వాళ్ళు అత్యధికంగా మెడల్ సాధిస్తున్నారన్న ఉద్దేశంతో ఒక ముఖ్యమంత్రిగా, ఒక యంగ్స్టర్ గా తను ఆడినట్లయితే 10 మందికి ఉత్తేజాన్ని ఇస్తుంది, దీనిపైన ఒక చర్చ నడుస్తుంది, దీనికి ఒక ప్రాధాన్యత పెరుగుతుందని ముఖ్యమంత్రి గారు పార్టిసిపేట్ చేశారు. సో దీనిని కూడా రాజకీయ కోణంలో 100 కోట్లు పెట్టినారంటే ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు సార్ 100 కోట్లు? మీరు ఆలోచించండి. చెప్పడితే మనమన్నా కొంచెం ఆలోచించాలి కదా సార్. సో లేనటువంటి దానిని ఆరోపణ చేసి ఇవాళ మెస్సీ అనేటువంటి వ్యక్తి వచ్చి ఆడినారంటే ప్రపంచ దేశాలు ఆయన కోసం ఎదురు చూస్తాయి సార్. బట్ కానీ మన రాష్ట్రంలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని 10 మందికి చెప్పదలుచుకుని ఒక ప్రైవేట్ వాళ్ళు చేసే ఈవెంట్ కి సంబంధం. జస్ట్ మనం సంతోషమే, కానీ ఈ ఫార్ములానేమో బ్రాండ్ ఇమేజే కదా, మేము తెస్తేనేమో తప్పు, మీరు తెస్తే రైట్ అంటున్నారు వాళ్ళు. అది ఈ బ్రాండ్ ఇమేజ్ సార్. ఇప్పుడు మీరు ఏ బ్రాండ్ చేయాలనుకున్నా కూడా ఈ ఫార్ములాకు డైరెక్ట్ గా నిధులను కేబినెట్ పర్మిషన్ లేకుండా ప్రభుత్వం దాన్ని
చేసింది కాబట్టి ఆ దిశగా ఇది చర్చకు వచ్చింది అన్నది గుర్తుపెట్టుకోవాలా. Right. ఇవాళ అరవింద్ గారి పైన కేంద్రం వాళ్ళు అనుమతి ఇచ్చినట్లయితే డెఫినెట్ గా వీళ్ళందరూ మళ్ళా మొదటికి వస్తారు సార్, లైన్ వస్తుంది. సో Okay. కేంద్రం పరిధిలో ఉన్నది బాల, ఇప్పుడు కేంద్రం దానికి అనుమతి ఇచ్చినట్లయితే అంటే ఇప్పుడు అరవింద్ LNT కుమార్ గారు కాళేశ్వరం దాంట్లో కూడా LNT విచారణ వాళ్ళు- నేపథ్యంలో ఇవన్నీ జరుగుతాయి సార్. కాబట్టి వాళ్ళకి అనుకోగా మలుచుకొని వాళ్ళ ప్రభుత్వాన్ని బద్నాం Right. చేయాలనుకుంటే అది వాళ్ళ విజ్ఞత Okay. వదిలేస్తాము. Right. ఎందుకంటే ప్రజలకు తెలుసు మేము ఏం చేస్తున్నాం అనేది. Right. సో విఠల్ గారు. ఇవాళ లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇవాళ వీళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టినారంటే మీ దగ్గర ఆధారాలంటే చూపండి. మా Right. దగ్గర ఆధారాలు ఉన్నాయి ఈ రేస్ కి సంబంధించి. రైట్, అడుగుదాం వాళ్ళిద్దరు అడిగిన తర్వాత మళ్ళీ టైం ఉంటే మాట్లాడదురు. కానీ విఠల్ గారు Okay, చెప్పండి, మెస్సీ ఫుట్బాల్ మీరు కూడా విమర్శించారు కదా. అవును సార్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనేది సార్ వినపడతాను, చెప్పండి దయచేసి. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అప్పుల్లో ఉంది అనేది దేశమంతా తెలుసు. వాళ్ళే వైట్ పేపర్స్ ఇచ్చారు. అంటే గత పాలకులు మాకు అప్పులు పంచిపెట్టారని చెప్పేసి ఆ 7 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఉన్నటువంటి రాష్ట్రం ఇవాళ. అదనంగా రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి 3 లక్షల కోట్ల పైచికే ఇంకా మళ్ళీ అప్పులు చేశారు ఈ 2 ఏళ్లలో. ఒకవైపు ఏమో ఉద్యోగులకు రిటైర్ అయిన పెన్షనర్స్ కి దాదాపు 15,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు. అదేవిధంగా కాంట్రాక్టర్స్ కి దాదాపు 30-40 వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పెండింగ్ బిల్లులు. మరి ఇంత అప్పుల పాలైన రాష్ట్రానికి దుబారా ఖర్చు ఎందుకు సార్? ఇప్పుడు 100 కోట్లు నిజంగా ప్రభుత్వ ఖజానా నుంచి పెట్టారా ఎందుకు తెలియదు. ఒకవేళ పెట్టి ఉంటే మాత్రం 100 కోట్లు ఒక రోజుకు ఇవాళ మెస్సీ హైదరాబాద్ కు వచ్చినంత మాత్రం అందరు ఫుట్పాత్ పేర్లు అవుతారా సార్ రాత్రికి రాత్రి? అదే 100 కోట్లు ఇమేజ్ రావడానికి ఉపయోగపడుతుందిగా, ఓవరాల్ గా ఒక ఇమేజ్ రావడానికి. సార్ అదే 100 కోట్లు పెట్టి ఒక స్పోర్ట్స్ స్కూల్ పెట్టమనండి, స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంద్రక్క స్కూళ్ళల్లో ఫిజికల్ డైరెక్టర్ దిక్కులేడు ఏ స్కూళ్ళల్లో కూడా. హై స్కూల్లో కానీ ప్రైమరీ స్కూల్ కానీ జూనియర్ కాలేజీలో మేము చదువుకున్నప్పుడు స్కూళ్ళలో ఫిజికల్ డైరెక్టర్ స్పోర్ట్స్ క్లాస్ ఉంటుండేది. దానికి సంబంధించి పూర్తిగా మొన్ననే చేస్తున్నారు, రిక్రూట్మెంట్ చేస్తున్నారు స్పోర్ట్స్ సంబంధించి. ఈ ప్రభుత్వం స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ కి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ ఖర్చు పెడితే సంతోషం. ఒక్కరోజు ఈవెంట్ కి ప్రయోజనం ఏముండదని. రైట్, దేవిప్రసాద్ గారు మాట్లాడండి. ఇప్పుడు కొమ్మినేని గారు 44 కోట్లకు సంబంధించినటువంటి ఈ ఫార్ములా రేసు ఇక్కడ బ్రాండ్ ఇమేజ్ నుంచి ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని పెంచాలనేది ఒక థీమ్. ఇక్కడ జరిగింది ఏంది? ఫుట్బాల్ మ్యాచ్ కోసం మేము ప్రభుత్వం సొమ్ము కాదని చెప్తున్నారు. ఎక్కడి సొమ్ము కొమ్మినేని గారు? సింగరేణి కార్మికుల శ్రమశక్తి నుంచి ఇలా సింగరేణి సంస్థకు వచ్చినటువంటి సిఎస్ఆర్ ఫండ్ నుంచి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఎవరికి ఇస్తారు? లగ్జరియస్ కు ఇస్తారా కొమ్మినేని గారు? మెస్సీ లాంటి వాళ్ళకి తీసుకొచ్చి. నేను ఏమంటున్నా, మీరు పెడితే ప్రభుత్వం పరంగానే పెట్టండి, ఎవడొద్దన్నారు? మీరు 100 కోట్లు ఇవాళ మేము పెట్టలేదని చెప్పి 100 కోట్లు సింగరేణి సంస్థ నుంచి తీసుకొచ్చి ఇవాళ పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. నాకు 5 రూపాయలు ఉడతలేవు అప్పు. నన్ను చూస్తే భయపడుతున్నారు, చెప్పులు ఇడిస్తే ఎత్తుకపోతున్నారు అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రికి 100 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టగలిగిండు కొమ్మినేని గారు? కాబట్టి నేను ఏమంటున్నా, చెప్పేది ఒకటి, వీళ్ళు చేస్తున్నది ఒకటి. ఇవాళ అనేక మంది నిజంగానే ఇవాళ చూస్తే ఇంతకుముందు విఠలన్న కూడా జ్ఞాపకం చేసిండు, 28 మంది ఉద్యోగులు ఇలా అనేక కారణాల వల్ల మరణించారు కొమ్మినేని గారు. రిటైర్ అయిన ఉద్యోగులకు ఇలా జీపీఎఫ్ లేదు, పిఎఫ్ లేదు, ఏది లేదు. 1వ తారీఖు నాడు వేతనాలు అని చెప్పి కొంతమంది ఉద్యోగులకు ఇచ్చి ఇలా లక్షలాది మంది ఉద్యోగులు ఇలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మేము అంటున్నాం ఏంటంటే, మీరు మెస్సీని తీసుకొస్తే మంచిదే, ఫుట్బాల్ ఇక్కడ పెరగడం మంచిదే, కానీ మీరు చెప్తున్నది ఏంది, చేస్తున్నది ఏంది అనేటువంటి విషయం మీద ఇలా చాలా స్పష్టంగా ఇది అందరం కూడా ఆలోచిస్తున్నారు. ఇలా మీరు సమాజం కోసం ఏమైనా చేస్తే ఎవరు ఆక్షేపించరు. ఫుట్బాల్ పెరగాలి, స్పోర్ట్స్ పెరగాలి, ఇవన్నీ కూడా అందరికి ఉన్నాయి. కానీ మీరు ఎటువంటి టైంలో ఎటువంటి కాంటెక్స్ట్ ఏంది, ఇక్కడ మీరు చేస్తున్నటువంటి ఆచరణ ఏంది అనేటువంటి విషయం మీద ఇలా డెఫినెట్ గా ప్రతిపక్షాలు మేము అంటున్నాం. రెండవది కూడా విఠల్ గారు ఇలా నేను విఠలన్న కూడా చెప్తున్నా, బీజేపీ పార్టీ వాళ్ళు పోయి సింగరేణి దగ్గర ధర్నా చేశారు కొమ్మినేని గారు. ఇవాళ సింగరేణి సంస్థ అనేటువంటిది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 51% వాళ్ళది, 49% వీళ్ళది ఉంటది. మరి 100 కోట్ల రూపాయలు తెచ్చిన ఏటుంటే ఎవరు అనుమతి లేకుండా ఇచ్చిందా కొమ్మినేని గారు? దీని మీద కూడా విచారణ జరగాలి కదా. రైట్, ఓకే. మీరు అధికారంలోకి వస్తే అప్పుడు చేద్దరు, కానీ నేనే గెలుస్తానంటున్నాడు రేవంత్ గారు.
రైట్ 51% రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటుంటారు జనరల్. అదే రైట్ మరి ఆధారాలతో ఏదైనా ఆధారాలు ముందు పెట్టి సమాజం ముందు పెడితే నమ్ముతా సార్. ఉత్తగా మేము మీ మీద బురద జల్లినాము, మీరు అడుక్కోండి అంటే ఎట్లా సార్? దాని అర్థం ఉన్నదా దాంట్లో? మంచి పని చేస్తే కూడా మనం స్వీకరించలేకపోతున్నాము. 10 సంవత్సరాల్లో ఉద్యోగులను ఉద్యోగులను ఎవరు నాశనం చేస్తారో అందరికీ తెలుసు. మా ఇద్దరు అన్నలకు తెలుసు, ప్యానెల్ లో ఉన్న మా ఇద్దరు అన్నలకు తెలుసు ఏం జరుగుతుందో 10 సంవత్సరాలు. వచ్చినాక కనీసం నిలబడి మాట్లాడనిస్తున్నాము. వాళ్ళకి అన్ని కూర్చోబెట్టిన సమస్యలు నిత్యం సెక్రటరియట్ లో తిరుగుతున్నారు మా వాళ్ళు.